నమస్తే. మనం రాశి ఫలాల్లో భాగంగా జులై మంత్ 2025 ఎలా ఉందో మనం చూద్దాం. జులై మంత్ గనక మనం చూసుకుంటే, ఈ మంత్ అంతా మనకి ఆషాఢ మాసంతోను, లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు మనకి శ్రావణ మాసంతో ఉంది. ఈ జులై మంత్‌లో కొన్ని ముఖ్యమైన విశేష పర్వదినాలు కూడా ఉన్నవి. అవి ఎలాంటి రాశి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీకు తగిన విధంగా గనక విశేషమైన దిశల్లో పూజలు గనక చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనకి ఆహ్ వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నవి. ఇవి మనకొచ్చేటప్పుడు జులై 4 వరకు ఉన్నాయి. ఆల్రెడీ గనుక ఎవరైనా గనుక స్టార్ట్ చేసుంటే స్టార్ట్ చేయండి. మిస్ అయ్యుంటే అట్‌లీస్ట్ లాస్ట్ 3 డేస్ ఖచ్చితంగా చేసుకోండి. ఎవరెవరో చేసుకోవాలంటే ఎవరైతే భార్యాభర్తలు ఆహ్, ప్రాబ్లమ్ అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకొని తర్వాత ప్రాబ్లమ్ గనుక ఫేస్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు లేదంటే కొంతమంది డైవర్స్ దాకా వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు వీటితో భాగంగా వీళ్ళు ఇంతే కాకుండా ఎవరైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్‌లో ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే వ్యవసాయదారులకు పంట దిగుబడి సరిగ్గా లేకపోయినా గానీ, ఈళ్ళంతా ఖచ్చితంగా వారాహి నవరాత్రులు చేసుకోండి. మీకున్న సమస్యల నుంచి బయటపడిపోతారు. ఇంతే కాకుండా గురు పూర్ణిమ ఉందండి జులై 10న. ఈ రోజు కూడాను గోచారంలో కానీ, జన్మ జాతకంలో గురువు సరిగ్గా లేకపోయినా, ఎవరికైనా గురువు మహాదశ నడుస్తూ ఉన్నా గానీ, ఆ రోజు మీరు మీకు విద్య నేర్పిన టీచర్లు కానివ్వండి, గురువులు కానివ్వండి, లేదంటే మీరు ఆశ్రమాలు కానివ్వండి, మఠాలు కానీ విజిట్ చేయటము, శ్రీకృష్ణుని యొక్క గుడిని మీరు దర్శించుకోవటం గనుక చేస్తూ ఉంటే, మీకు ఈ గురు గ్రహంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి చక్కగా వృద్ధి చెందుతారు. అంతేకాకుండా మీకు నాగపంచమి చాలా ఇంపార్టెంట్. ఈ రోజున నాగుల చవితికి గనక మీరు పుట్టలో గనక నాగుల పంచమి రోజున గనక పుట్టలో పాలు పోసి, భక్తి శ్రద్ధలతో ఆ విశేష దినాన్ని గనక జరుపుకున్నా గానీ, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవ్వటము, పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు కలగటం ఇలాంటివన్నో హ్మ్, చాలా మంచి మంచి విషయాలు మీకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ లైఫ్‌లో. సో, మనం ఈ మేషరాశి ఫలితాలు చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు గనక మనం చూస్తే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1 పాదం, భరణి 1, 2, 3, 4 పాదాలంతా మనకి మేషరాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే ఈళ్ళకి చు, చే, చో, లా, లి, లు, లే, ఆ, ఆ అక్షరాలంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు. గ్రహస్థితి బట్టి గనక మనం చూసుకుంటే జులైలో ముఖ్యంగా 2 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది శుక్రుడు. ఈ సూర్యుడు మూడో ఇంట్లోంచి నాలుగో ఇంట్లో ఎళ్ళటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందని చెప్తారు. శుక్రుడు చాలా మంచి యోగ్యతనిచ్చే పొజిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు మనం గ్రహస్థితి గనక మనం చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే జులై మాసం అంతా వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటుంది. మీకు ధనం రావాల్సింది రాదు. అలా అని కూడా మీకు విపరీతంగా ధనం అయితే ఖర్చేమీ కాదు. ఓవరాల్‌గా గనక చూసుకుంటే ఫైనాన్షియల్‌గా చాలా బెనిఫిట్ ఉంటుంది. మంచి ప్రాఫిట్ ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు. మనం సూర్యుని యొక్క స్థితి గనక మనం గమనిస్తే గోచార రీత్యా సూర్యుడు మూడో ఇంట్లో ఉండి నాలుగో ఇంట్లోకి షిఫ్ట్ అవ్వటంతోటి ఫస్ట్ 15 డేస్ మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. తర్వాత మీకు కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే వీళ్ళకి అంతఃక్లేశః గృహఛిద్రం సౌఖ్యహానిమభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే అని మనకి శాస్త్రాల్లో వివరించారు. దీని ప్రకారం అంతఃక్లేశః అంటే మనసులో ఏదో ఒక విచారం పట్టం, ఇంటిలో భయం గొలిపే సంఘటనలు జరగటం, సుఖంగా లేకపోవటము, సుభోజనం భోజనం టయానికి చేయకుండా ఉండటం, ప్రయాణాలు గనక చేస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మనకి సూర్యుడు నాలుగో ఇంట్లో 15థ్ తర్వాత ఉండటం వల్ల జరిగే పరిణామాలు అని అనుకోవచ్చు. అదే సూర్యుడు మనకి 10థ్ హౌస్‌లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చాలా చక్కగా బాగుంటారు. మంచి అచీవ్‌మెంట్స్ ఉంటుంది. ప్రమోషన్‌లో జాబ్‌లో గనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం, లేదంటే ఒక మంచి హ్యాపీ న్యూస్ వినే అవకాశం కూడా మీకు ప్రొఫెషన్‌లో చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రకారంగా సూర్యుడు గనక చూసుకుంటే మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్లానెట్ కుజుడు వీళ్ళకి మీకు ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఇది సరైన అంత యోగ్యతనివ్వదు. మనకి కుజుడు వచ్చేటప్పటికి మీకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ మనకేం చెప్తారంటే దేహజాడ్యం, మనస్తాపం, కాలాతిక్రమణ భోజనం, దురితం కర్మలాభచ్చ, భౌమే పంచమ సంస్థితే అని మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దీని ప్రకారం ఏమంటే దేహజాడ్యం అంటే శరీరంలో ఆరోగ్యము, తాపము, అకాల భోజనము, పాప పనులు చేయుట, శత్రుబాధలు ఇలా శారీరకంగా బలహీనత కలిపి మనస్తాపం గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల పిల్లల విషయంలో కూడాను, లేదంటే పెద్ద పెద్ద పనులు, స్ట్రాటజీస్ లాంటివి ఏమైనా ఫ్రేమ్ చేయాలంటే ఇట్లాంటి విషయంలో కూడాను మీకు కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు ఓవర్ ఎక్స్‌పెండిచర్ ఖర్చులు విపరీతంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంపల్సివ్ బయింగ్ అంటే మీకు అవసరం లేకపోయినా గానీ ఏదో ఒకటి కొనుక్కునే వృధాగా కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం.
అయితే మీకు శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల మంచి లాభాన్ని తీసుకొస్తున్నారో మనం చెప్పుకోవాలి. శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, మన మహర్షులు ఏం చెప్తారంటే, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ శ్రల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగుర్దశేత్ అని మనకు చెప్తూ ఉంటారు. అంటే రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మనకేం చెప్తారంటే, కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. తర్వాత మంచి కీర్తి ప్రతిష్టలతో కలిగి ఉంటారు. దేహం అంతా సౌఖ్యంగా ఉంటుంది. షాపింగ్ చేసుకొని మంచి మంచి బట్టలు కొనుక్కొని చక్కగా నీట్‌గా డెకరేట్ చేసుకొని హుందాగా డిగ్నిటీగా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎయిత్ హౌస్‌లో దృష్టి ఉండడంతో టయానికి మంచి ఫుడ్ తింటారు. టైం అంతా చాలా మంచి ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటారు. ఈ ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్స్‌ని ఇస్తున్నారు. ప్రొఫెషన్‌లో బావుంటుంది. కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. శుక్రుడు మాత్రం మంచి యోగ్యతను తీసుకొనొస్తూ చక్కగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మీకు అని మనం చెప్పుకోవాలి. ఇంతే కాకుండా నక్షత్ర ప్రకారం గనుక మనం చూసుకుంటే, వీళ్ళకి అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఈ రాశిలో ఉంటారు. వీళ్ళకి అశ్విని నక్షత్రం గనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్‌లో జయప్రదంగా ఉంటారు. మంచి ధనలాభం చూపిస్తుంది. అంతేకాకుండా మంచి పార్టీలు, ఫంక్షన్‌లు అటెండ్ అయ్యి హ్యాపీగా టయానికి భోజనం చేస్తూ చక్కగా ఉంటారు. ఛాలెంజెస్ గనుక చూసుకుంటే వీళ్ళకి ధనహీనత, బంధనము అని మనకు 2 చూపిస్తూ ఉంటుంది. ధనహీనత అంటే టయానికి డబ్బు సరిగా లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లు ఉండే పరిస్థితి కూడాను వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బంధనం అంటే కన్‌ఫ్యూజ్ అయిన ఒక స్టేజ్‌లో ఉంటారు. ముందుకెలా ఎళ్ళాలి? ఎన్నికెలా ఎళ్ళాలి? ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇలాంటి మీకు ఒక సందిగ్ధత ఉండే పరిస్థితి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సందిగ్ధత నుంచి మీరు బయటపడాలి అంటే మీకు బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. భరణి నక్షత్రం వారికి పాజిటివ్ నోట్స్‌లో గనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనలాభం చక్కగా ఉంటుంది. వీళ్ళు కూడాను బంధించబడినట్లు ఉండే పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. జయప్రదంగా ఉంటుంది. చక్కగా పార్టీలు, ఫంక్షన్‌లన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళు కూడా బంధించబడినట్లు ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ విషయాలను గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే వీళ్ళకి అశ్విని, భరణి, కృతికా నక్షత్రం గనుక చూసుకుంటే, అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనము, భరణి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనము, కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, బుద్ధి నాశనం అని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్త్రీ నాశనం అంటే వీళ్ళ సరౌండింగ్స్‌లో ఎవరైనా గనక ఒక లేడీస్ అది ఇంట్లో కానీ, బయట కానీ ఉండి, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ, వాళ్ళు ఇబ్బందికి గురి అవ్వడం ద్వారా మీరు కొంచెం ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టిక్యులర్‌గా ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటుందో ఆన్‌లైన్ షాపింగ్ కానివ్వండి, మనీ ట్రాన్స్‌ఫర్ కానీ ఇలాంటి విషయాల్లో మనీ డీలింగ్స్ చేసేటప్పుడు రాంగ్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని కొంచెం నిదానంగా ట్రాన్సాక్షన్స్ 1, 2 సార్లు వెరిఫై చేసి డాక్యుమెంట్ల మీద సైన్ చేయటం, ట్రాన్సాక్షన్ చేయటం గనుక చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, బుద్ధినాశనం 2 చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ రాంగ్ డెసిషన్ తీసుకోవటంతో ఒక పని ఆటంకానికి ఎదురయ్యి అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ ప్రకారంగా మనం నక్షత్రం ప్రకారం చూసుకున్న ప్రతి నక్షత్రం వైజ్ ఇప్పటిదాకా మనం చర్చించుకోవటం జరిగింది. ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరైతే గనక ధనాన్ని గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళు కుబేర పాశుపత అభిషేకం చేపించుకుంటే చాలా చక్కగా కలిసొస్తుంది. ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, లేదంటే శత్రుత్వం గనుక ఎక్కువగా ఉంటే చండీ హోమం చేపించుకుంటే చాలా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా వేరే ఇండివిడ్యువల్‌గా జాతకాన్ని గనక ఏమైనా మీకు ఛాలెంజెస్ ఉన్నా, లేకుంటే ఇంకా వేరే విషయాలు ఏదైనా క్లారిటీ కావాలన్నా గానీ, సో, మీరు ఈ క్రింద కనిపిస్తున్న నంబర్‌కి మీరు సంప్రదించవచ్చు నన్ను. ధన్యవాదాలు.